హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. మీకు ఈరోజు ఆలు టమాటో మసాలా కర్రీ చూపిపోతున్నాను. ఇది బగారా రైస్కి, ఫ్రైడ్ రైస్కి అట్లా యూస్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఆలుగడ్డలు ఎక్కువ తీసుకోవాలి, టమాటోలు కొంచెం క్వాంటిటీ తీసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ పుదీనా. సో నేను ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టేస్ట్ కోసం కొన్ని పండిన పండుమిర్చి, సో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పుదీనా. చూడండి ఎంత బాగా ఎగుతున్నాయో. అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పుదీనా. సో పుదీనా కూడా వేసేసానండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేగాక ఆలు వేసుకోవాలి. చూడండి ఆలు వేసాము. అయితే ఆలు మనకి చిన్న పీసెస్ కావాలంటే చిన్న కూడా వేసుకోవచ్చు. నేను కుర్మాలా చేస్తున్నా కాబట్టి పెద్ద పీసెస్ పెట్టాను. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసేసానండి. ఇది బాగా కలియపెట్టి కొంచెం బాయిల్ అవ్వాలి కూరలు. సో మనం ఆలు వేసాం కదండి, ఆలు వేసాక కొద్దిసేపు ఇలా మూత పెట్టి తీసాక ఆ ఆవిరికి ఆలు ఈ విధంగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనము టమాటో వేసేసుకోవాలి. ఇప్పుడే వాటర్ అయితే ఏమీ పోసుకోవద్దు. టమాటో టమాటా వేసాక కారం పొడి వేసుకోవాలి. సరిపడా సాల్ట్. మాది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ వేస్తాను. బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఆవిరికే కొంచెం మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఆలు టమాటో ఏగింది చూడండి మంచిగా. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి గ్రేవీ కోసం. ఇది గ్రేవీ కాబట్టి మనం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. సో గ్రేవీ కోసం వాటర్ పోసాక ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మంచిగా బాయిల్ అయ్యి కర్రీ దగ్గర అయ్యేలాగా చూసుకోవాలి. సో టమాటో వేసి కొంచెం వాటర్ వేసాక ఉడికేటప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొబ్బరి పొడి వేసేసుకోవాలండి. అంటే ఇది మసాలా కర్రీ కాబట్టి బగారా రైస్ దాకా పనికొస్తుంది కాబట్టి కొబ్బరి పొడి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి, సో కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసేసాము. కొద్దిసేపు లిడ్ పెట్టుకోవాలి. సో వేడి వేడి ఆలు టమాటా కర్రీ రెడీ. లాస్ట్కి కొంచెం కొత్తిమీర తోటి, సో లాస్ట్కి కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసుకోవాలి. ఓకేనండి, ఆలు టమాటో మసాలా కర్రీ రెడీ. చూడండి ఎంత బాగుందో.